ఇలా లోపలికి వచ్చాక కళ్ళు తేలేయాల్సి వచ్చింది. ఇదిగో డ్రెస్సులు ఇంత మాసినట్టుగా ఉన్నాయి. సరే ఇంకో ట్రై చేద్దాం. విక్కీ, అది నిజంగా కొంటుందంటావా? కొనకపోవడమే నాకు కావాలి. అదేంట్రా? మన షాపు డ్రెస్సు తన ఒంటి మీద నాకు కనపడకూడదు. ఫ్రెండ్స్, ఈ డ్రెస్ చూడండి ఎంత నాసి రకంగా ఉందో. ఏంటో డ్రెస్ వేసుకుంటే ఎక్కడో కుట్లు ఊడిపోయేటట్టున్నాయి. ఇది నాకు నచ్చలేదు. ఇంకేం చేస్తాం, ఇంకొక డ్రెస్ వేసుకొని చూద్దాం. ఏమండి, ఇప్పటికి 10 డ్రెస్సులు మార్చాను. అలసిపోయాను. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చలేదు. వేరే షాప్కి వెళ్ళాలి. ఏంటో ఎప్పుడు కరెక్ట్ షాప్లకి వెళ్ళే నేను ఫస్ట్ టైం ఏదో కొత్త షాపు, కొత్త మెటీరియల్, కొత్త డ్రెస్సులు ఉంటాయని వస్తే అస్సలు యూజే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీరు ఇక్కడికి రావాలనుకుంటే రండి. బట్ మీరు డబుల్ డిసప్పాయింట్ అవుతారని అనిపిస్తుంది. మీరు తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. మీ డబ్బుకి సరైన న్యాయం దొరుకుతుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఆ తర్వాత మీ ఇష్టం. ఎప్పుడు మీ మంచి కోరే మీ ఏలూరి ఏంజెల్. బాయ్. ఏమండి, ఏంటి పిల్ల ఎంతసేపు చేస్తుంది? ఏం చేస్తుంది? ఏమీ బాలేవే. ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చలేదు. పదండి వెళ్దాం. ఏంటి మొత్తం అందరూ ఒకే కస్టమర్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? అంత సీన్ లేదు కానీ ఏం సెలెక్ట్ చేసుకున్నావు? నాకు నచ్చితే తీసుకుంటానని చెప్పాను, కానీ ఏమీ నచ్చలేదు. ఏంటో మీరు మీ అవుట్డేటెడ్ ఫ్యాషన్, అన్ని అవుట్డేటెడ్ డ్రెస్సెస్ తీసుకొచ్చారు. ఒక్కటి నచ్చలేదు. నేను ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఒకటి కొనాలిగా. ఇదిగో ఈ కర్చీఫ్ కొనుక్కున్నాను. ఇదెందుకనా? లోపలి ఏసీ చాలా తక్కువగా ఉంది కదా, చెమటలు బాగా పట్టేస్తున్నాయి అందుకు. అవును, ఇదెంతా? 100. డిస్కౌంట్ పోను 25. ఓకే, ఒక 25 ఇవ్వు. ఇదిగో 25. అన్నట్టు విక్కీ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నీ గుడిలో డ్యూటీకి టైం అవ్వలేదా? వెళ్ళాలి కదా. గుడిలో నుంచి ఫోన్ వచ్చింది అనుకుంటున్నాను. మాట్లాడు. రండి వెళ్దాం. హలో విక్కీ, గుడిలో సేవ చేయడానికి టైం అయింది, త్వరగా రా. వస్తున్నాను. తాతయ్య, నేను వెళ్ళొస్తాను. అలాగే విక్కీ. ఇదిగో చూడు, ఏదో కొత్త షాపు, కొత్త మెటీరియల్, కొత్త డ్రెస్సులు ఉంటాయని వస్తే నువ్విక్కడికి ఎందుకు వచ్చావా అని టెన్షన్ పడిపోయాం మేము. అమ్మో, లోపల నువ్వు చేసిన పని ఇదా? ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేయాలి. ఈ బార్డర్ చూడక్క ఎంత బాగుందో. అవును, కానీ నాకు ఈ రంగు నచ్చలేదు. ఇదిగో శాంతి, నువ్వు ఈ చీర తీసుకో. పైగా ఇది చాలా బాగుంది. ఇదిగో. అవును పెద్దమ్మా. ఈసారి అన్ని కొత్త రకం చీరలు తెప్పించారే. అవును ప్రియా అక్క, ఇంకా చాలా ఉన్నాయి.
షిఫాన్, ఇక్కత్, టస్సర్, బనారస్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆ అరుంధతి గారికి పోటీగా తెప్పించారు కదా. నాకు తెలుసులే, నిన్నటి వరకు మీ దగ్గర చీరలే లేవు. ఆవిడ షాప్ ఓపెన్ చేయగానే మీరు ఫుల్గా స్టాక్ తెచ్చి పెట్టారు. ఆవిడ బాగా డిస్కౌంట్ ఇస్తుందంటగా. ఆ పోటీని తట్టుకోవడం అంటే చాలా కష్టమే మీకు. మరి అక్కడికే వెళ్ళలేకపోయావా జయ ఆంటీ? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చేసిందండి చిచ్చర పిడుగు, ఇంకేం మాట్లాడనివ్వదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. ఆ షాప్ లో డిస్కౌంట్లు ఉంటాయి కానీ ఇక్కడైతే ఇన్స్టాల్మెంట్ లో తీసుకోవచ్చు. ఏం సారీస్ కావాలో బాగా సెలెక్ట్ చేసుకోండి. ఇది బాగుంది కదా? చూడు, ఇది బాగుంది కదా? బాగుంది. త్వరగా రాసుకోసున్నాయినా. ఇదిగో ఆంటీలు, టైంకి మాత్రం ఇన్స్టాల్మెంట్ కట్టేయాలి. అలాగే, కట్టకపోతే ఊరుకుంటావా? వస్తాం పెద్దమ్మా. ఆ, అరువు ఇయ్యాలి కానీ ఆరాలు ఎక్కువ. పోన్లేవే, కొంతమంది అంతే. ఇంతకీ ఎక్కడికి వెళ్ళొచ్చిందో యువరాణి గారు? ఇంకెక్కడికి? అలా మార్కెట్లోకి వెళ్ళి అరుంధతి గారి షాప్కి వెళ్ళొచ్చాను. నిజమా? మన ఇంట్లో అబద్ధాలు చెప్పకూడదు కదా. ఎందుకు వెళ్ళేవే? ఎందుకేంటమ్మా, మార్కెట్ స్టడీ చేయొద్దా? జనాలు కూడా బానే ఉన్నారులే. అమ్మా, ఇది పొద్దున పెద్దకిచ్చిన చీర కదా? అవును. అబ్బా, ఎంత బాగుందో తెలుసా? అవునమ్మా, మెరిసిపోతున్నావు. ఎంతైనా పెద్దక సెలక్షన్. ఏం కాదు, నా కూతురు ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది. నువ్వెప్పుడు పెద్దక్కని పొగిడావని. అమ్మా, ఇక నుంచి కొత్త స్టాక్ రాగానే నువ్వు కొత్త మోడల్ చీర కట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. దెబ్బకి ఇంటి ముందు ఆ చీరల కోసం క్యూ కడతారు. అబ్బా చాలే, ఊరుకోండే. బాగుంటే అంతే చాలు. బాగుండడం ఏంటి, బ్రహ్మాండంగా ఉంది. ఈ చీరలో గనక నీ మొగుడు శేఖర్ నిన్ను చూశాడంటే కుళ్ళుకొని చస్తాడు. ఎక్కడికి వెళ్ళావు? చూడక్క, ఈ రీల్ చేసింది నేను. దీనికి సంబంధించి ఏం జరిగినా నేను చూసుకుంటాను. మీరు ఆవేశపడి అమ్మకిప్పుడప్పుడే చెప్పొద్దు. ఈ ఏలూరు ఏంజిల్ రివ్యూ ఇస్తే ఏం జరుగుతుందో ఆ అరుంధతికి తెలియాలి. పదండి. రండి. రెండమ్మా. బాగున్నారా? బాగున్నామంటీ. కూర్చోండి. అమ్మా, ఈ చీర కట్టుకున్నావా? బాగుందా? చాలా బాగుందమ్మా. బాగున్నారా అక్క? బాగున్నాం. హాయ్ అక్క. సునైనా, వాళ్ళకి చీరలు చూపించు. వెళ్ళు. అలాగే అమ్మా. నువ్వురా. ఏంటమ్మా? నీ ఆలోచన చాలా బాగుంది వారాహి. ఈరోజు దాదాపు 100 చీరలు అమ్ముడుపోయాయి. అన్నీ కొత్త మోడల్సే. చాలా మంది తీసుకున్నారు. పోనీలేమ్మా, మన బిజినెస్ ని మనం నిలబెట్టుకున్నాం. ఇంకా అరుంధతికి ఎంత లాభం వచ్చినా మనకి సంబంధం లేదు. అంతే వారాహి. ఇదిగో, ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక 10 చీరలు తీసుకువెళ్ళి గుడి దగ్గర పంచండి. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్తాము. ఇది చూడండి. రమ్య గారు, మేం నలుగురం గుడికి వెళ్ళి అక్కడ కొన్ని చీరలు పంచాలి. మీకు చీరలు అమ్మ చూపిస్తుంది. అలాగే వారాహి. సునైనా, ఆ చీరలన్నీ తీసుకో. వెళ్ళొస్తామమ్మా.
అలాగే. పదండి. మీరు చీరలు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ పెట్టుకొస్తాను. అలాగే ఆంటీ. ఏమయ్యా ఇంకా అవలేదా? తోముతున్నాను కదా, అయిపోతే తీసుకొస్తాను కదా. ఏమయ్యా నువ్వు తీరుబడిగా తోముకుని తీసుకొచ్చే వరకు అక్కడ స్వామివారికి అమ్మవారికి చెయ్యాల్సిన నైవేద్యాలు ఆగవు నాయనా. టైం టు టైం అన్నీ జరిగిపోవాలి. త్వరగా తోమి తీసుకొస్తే మేం నైవేద్యాలు చెయ్యాలి, ఆరగింపు చెయ్యాలి. త్వరగా కానివ్వు. తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఈ పని అయిపోయాక గోపురం ఎక్కి పైనుంచి మొత్తం క్లీనింగ్ చేసుకుంటూ రావాలి. తర్వాత సింహద్వారం శుభ్రంగా కడగాలి. చాలా పనులున్నాయి బాబు, త్వరగా కానీ. కావాలనే నన్ను గట్టిగా వాడేసుకుంటున్నారు. ఆ కృష్ణ తులసి వీళ్ళందరికీ గైడ్ అనుకుంటా. ఎన్ని రోజులు చేయిస్తారు? మొత్తం కలిపి నెల. అంతేగా? ఈ నెల అయ్యాక చెప్తా మీ అందరి పని. పంతులు గారు, వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? కృష్ణమ్మ కూతుర్ల కోసం. కొత్త సరుకు తెప్పించిన ప్రతిసారి కృష్ణమ్మ కొన్ని చీరలు పేదవాళ్ళకి, భక్తులకి, చిన్న చిన్న పనులు చేసుకునేవారికి పంచుతుంది. కొత్త సరుకు తెప్పించినప్పుడా? అంటే తన వ్యాపారంలో లాభాన్ని 10 మందికి పంచుతుంది కృష్ణమ్మ. త్వరగా కానీ. ఈ ఊరి జనాన్ని బానే మచ్చిక చేసుకుంటుంది కృష్ణమ్మ. నమస్కారం అమ్మా. ఈ నమస్కారాలు మర్యాదలు ఏమీ వద్దు. మీ చల్లని దీవెనలు ఇవ్వండి చాలు. ఇదిగోండి, ఈ చీరలు తీసుకోండి. అబ్బా, ఈ చీర భలే ఉందమ్మా. ఇంత ఖరీదైన చీర మీరివ్వడమే కాని మేం కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోలేమమ్మా. మాదేం గొప్పతనం కాదమ్మా. దేవుడిచ్చిన దాంట్లో తలా కొంచెం పంచమని మా అమ్మ చెప్తుంది. అదే మేం చేస్తున్నాం. సరేనమ్మా, మేం దేవుడికి దండం పెట్టుకుని వెళ్తాం. సరేనమ్మా. అక్క, ఇంకొక చీర మిగిలింది కదా, ఇది తనకిద్దామా? హే, కావాలని నన్ను రెచ్చగొట్టొద్దు. రెచ్చగొడితే ఏం చేస్తావు? మమ్మల్ని భయపెట్టి డైవర్ట్ చేసి నీ బిజినెస్ గ్రాండ్గా చేసుకుందాం అనుకుంటున్నావా? లేదక్కా, మనం భయపడి నీకేదైనా అయిపోతుందేమో అన్న టెన్షన్లో ఉండిపోయి మన బిజినెస్ ని పక్కన పెట్టేస్తామనుకుంటున్నాడు. అంటే నేను వీళ్ళని డైవర్ట్ చేయాలని చూసినట్టు వీళ్ళకి అర్థమైపోయిందన్నమాట. చూడు విక్కీ, నువ్వు ప్రమాదం వస్తే దాన్ని పసిగట్టి అప్పుడు దానికి సొల్యూషన్ కనిపెడతావేమో. కానీ మేమలా కాదు, ప్రమాదాన్ని ముందే ఊహించి అలర్ట్గా ఉంటాం. నువ్వు మమ్మల్ని డైవర్ట్ చేయాలి అనుకున్న వెంటనే వారాహి అక్క కనిపెట్టేసింది. అందుకే వెంటనే కొత్త స్టాక్ తెప్పించింది. హే, నేను మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కాదు, నిజంగానే కళ్యాణిని టార్గెట్ చేశాను. కాకపోతే షాప్ ఓపెనింగ్ హడావిడిలో ఆ పనిని పక్కన పెట్టా. బిజినెస్ పని అయిపోయింది కదా, ఇక మీ పని మిగిలింది. అవునవును,
నీ పనే పోయింది. హేయ్ ఏంటి? వికీ, ఏంటిది? గొడవ పెద్ద చేయకు. నీ పని నువ్వు చూసుకుని వెళ్ళు. నా పని చూసుకుంటుంటే మీరే నన్ను డిస్టర్బ్ చేశారు. మా బిజినెస్లో నువ్వు వేలు పెట్టావు కాబట్టి మేం నిన్ను ఎక్కడైనా డిస్టర్బ్ చేయొచ్చు. మాకా రైట్స్ నువ్వే ఇచ్చావు. కళ్యాణి, అతనితో మనకెందుకు? పదండి వెళ్దాం. ఇందాకేమన్నా బిజినెస్ పనే పోయిందా? ఇంకా మీ పనే మిగిలిందన్నావు కదా. హ, భలే కరెక్ట్గా అన్నావు. అవును, నీ బిజినెస్ పని అయిపోయింది, మా పని పూర్తయిపోయింది. రీప్లేస్ చేయమని కంపెనీస్కి మెయిల్ చేస్తాను. తాతయ్య, అమ్మేంటి ఇలా మాట్లాడుతుంది? కంగారు పడకు విక్కీ. అమ్మ ఏం చేసినా అది సరిగ్గానే ఉంటుంది. పడినా లేచి నిలబడగలిగే అంత శక్తి మీ అమ్మకుంది. నువ్వేం కంగారు పడకు. పద. ఇదిగోండి ఆంటీ, నావి 3 చీరలు 1500. ఇదిగోండి ఆంటీ, నావి 2 చీరలు 1100. నాదొక్కటే చీర, దీనికే నా మొగుడు 100 చదువుతాడు. ఇదిగోండి నా 1000 రూపాయలు. మొగుడు చదివితే మనం ఎదురు చదివేయాలి. ఊరుకుంటే ఉట్టి మీద సర్ది దించి మనల్ని దాన్ని కట్టేస్తారు. అప్పుడు ఇంక ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు. వంటింటి కుందేలవడమే. ఆంటీ, చీరలు చాలా బాగున్నాయి. ఏలూరు మొత్తం మీద మీ దగ్గర దొరికే అన్ని వెరైటీలు ఇంకెక్కడ దొరకవు. ఆ అరుంధతి వీళ్ల వ్యాపారాన్ని దెబ్బతీయాలని అంత పెద్ద ఎత్తున షాప్ పెట్టింది. కాని ఏం లాభం? అక్కడ సరైన మోడల్ ఒక్కటి లేదంట. ఓ చక్కటి చీర గాని మంచి డ్రెస్ గాని లేదంట. అందుకే ఆ షాప్ అంతా ఖాళీగా ఉందని మా పక్కింటావిడ చెప్తూ ఉంది. ఏమండి, మీకది సంతోషమే కదా? అరుంధతి బిజినెస్ ఎందుకు పెట్టిందో అది నాకు అనవసరం. కానీ తన వ్యాపారం బాగుందని ఏడ్చి వాళ్ళు చెడిపోతే సంతోషపడ్డం నాకు తెలీదమ్మా. వాళ్ల గెలుపుని చూసి ఏడిస్తే అది నా బలహీనతవుతుంది. ఆ గెలుపు నుంచి ఏదైనా నేర్చుకుంటే మనకో కొత్త దారి దొరుకుతుంది. మీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందంటీ. అంతేలేమ్మా, నువ్వు మా ఇంటి దేశాదేవికి మంచి స్నేహితురాలివి కదా. నీకు మంచి మాటలు ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. అది కాదు అమ్మమ్మగారు, అరుంధతిని చూసి ఏడవను, అరుంధతి గురించి మాట్లాడను అని చెప్పే ఆంటీ హాసినితో ఆ వీడియో ఎందుకు చేయించిందా అని నాకు అర్థం కావటం లేదు. వీడియోనా? ఏంటా వీడియో? అదేంటాంటీ తెలియనట్టు అడుగుతున్నారేంటి? అరుంధతి గారి షాపులో బట్టలు చాలా నాసిరకంగా ఉన్నాయని, అదొక వేస్ట్ షాప్ అని మీ చిన్నమ్మాయి హాసిని ఓ వీడియో రీల్ చేసింది కదా. రమ్య, నీ దగ్గర ఆ వీడియో ఉందా? ఉందంటీ, ఇదిగోండి. మన ఊళ్ళో ఎంత పెద్ద షాపా అని నోరు తెరుచుకొని వచ్చాను. తీరా లోపలికి వచ్చాక కళ్ళు తేలేయాల్సి వచ్చింది. ఇదిగో ఈ డ్రెస్ చూడండి, ఎంత నాసి రకంగా ఉందో. మీ డబ్బుకి సరైన న్యాయం దొరుకుతుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. అయినా అలాంటి వాళ్ళకి ఇలాంటి షాక్లే ఇవ్వాలి. ఇచ్చేసి మనకేమీ తెలియనట్టు ఉండాలి మీలా. ఇదిగో దుర్గా, ఏంటో నీకు నువ్వే అన్నీ అనేసుకుంటున్నావు. మా హాసిని ఇలాంటిది ఒకటి చేసినట్టు మాకెవ్వరికీ తెలీదు. తెలీదా? అదేంటి? మీ ఇంట్లో ఎవరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చెయ్యరు కదా.
మీరే ఇది చేయించుంటారని, అరుంధతి వల్ల కృష్ణమ్మ కూడా ఇలాంటి తెలివితేటలు చూపించాల్సి వస్తుందని అందరూ అనుకుంటున్నారంటీ. మీరిలాంటివి ఎంకరేజ్ చేయరని మాకు తెలుసు. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. మేము వెళ్ళొస్తామంటీ. అలాగే. మీ ఇంట్లో ఎవరు ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చెయ్యరు కదా. అమ్మా, వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారా? మేం గుళ్ళో చీరలు పంచడం అయిపోయింది. అక్కడే పనిచేస్తున్న విక్కీని కూడా ఏడిపించడం అయిపోయింది. అక్క వాళ్ళు బ్యాంగిల్ స్టోర్ దగ్గర నీకోసం బ్యాంగిల్స్ కొనడానికి ఆగడం, నేను నీకు హెల్పింగ్ గా ఉండాలని ఇంటికి రావడం కూడా అయిపోయింది. హాసిని, ఏంటమ్మా? అరుంధతి వాళ్ళ షాప్లో నువ్వు చేసిందేంటి? వాళ్ళ షాప్లోనా? ఏముంది, రీల్స్ చేశాను. హాసిని, చేసింది తప్పు పని. మళ్ళీ అది మామూలు విషయం అయినట్టు సమర్థించుకుంటూ మాట్లాడుతున్నావా? తప్పేంటమ్మా? ఏ ఆ విక్కీగాడు మన ఇంట్లోకి వచ్చి మరి అమ్మవారి కోసం చేసిన చీరని కాల్చేయాలనుకోవడం తప్పు కాదా? వాడికి పనిష్మెంట్ వేస్తే ఆవిడ గారొచ్చి కొడుకు చేసిన పని గురించి కనీసం ఓ మాట కూడా అడక్కపోవడం సరైన పనా? ఎప్పుడో 25 ఏళ్ల కిందట జరిగిన ఇన్సిడెంట్ ని సాకుగా చూపించి నువ్వేదో నేరం చేసినట్టుగా నిన్ను దోషిగా నిలబెట్టడం మంచి పనా? మన బిజినెస్ ని దెబ్బ కొట్టడం కోసం పెద్ద సిటీలో పెట్టిన రేంజ్ లో బిజినెస్ పెట్టడం మంచి పనా? అందుకే వాళ్ళని దెబ్బ కొట్టాలని నేను వీడియో చేశాను. ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని? ఎవరికి చెప్పి చేశావు? నాకెవరు చెప్పలేదు, నేనెవరికి చెప్పలేదు, నేనే చేశాను. నార్మల్, నువ్వెంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా? అసలే మన మీద పీకల దాకా కోపం అరుంధతికి. ఆ కోపాన్ని ఇంకా రెచ్చగొట్టావు. మన కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం వల్ల అరుంధతి మీద పగ తీర్చుకోవడానికి నేనే నీతో ఈ పని చేయించాననే అంటుంది అరుంధతి. మనం పెట్టుకున్న రూల్స్ ని కాదని నాతో చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు నువ్వు? చాలమ్మా, నువ్వు రూల్స్ అంటూ ముక్కుసూటిగా ఉంటే అవతల వాళ్ళు మంచిదనంగా ఉంటున్నారా? మనతో పాటు 1 వేలో రావాల్సిన వాళ్ళు మనకే ఎదురొచ్చి గుద్దేయాలని చూస్తున్నారు. ఆ రూల్స్ వల్ల మనకి జరిగిన మంచి ఏంటో నాకిప్పటికీ అర్థం కాదు. హాసిని, అవునమ్మా, ఆ రూల్స్ వల్ల నా చిన్నప్పుడు ఏ రేంజ్ లో ఉన్నామో ఇప్పటికీ మనం అదే రేంజ్ లో ఉన్నాము. ఇలా కాదు, పద. ఎక్కడికి? అరుంధతి దగ్గరికి. ఆవిడ దగ్గరికి ఎందుకమ్మా? రా వెళ్దాం. అమ్మా, కృష్ణమ్మ, ఇప్పుడు అరుంధతి దగ్గరికి ఎందుకు? మనల్ని నాశనం చేయడానికి కృష్ణ తులసి తొందరపడుతోంది. అవునండి, తొందరపడుతున్నాను. ఆలస్యం చేయటం వల్ల తేలిగ్గా జరిగే పని కష్టంగా మారిపోతుంది. కష్టమైన పని అసాధ్యంగా మారిపోతుంది. అది మన జీవితంలో జరిగిన సంఘటన నుంచే నేర్చుకున్నాను. అందుకే తొందరపడుతున్నాను. కానీ నేను తొందరపడుతుంది మిమ్మల్ని నాశనం చేయటానికి కాదు. ఇప్పటికే కష్టంగా మారిపోయిన మన సంబంధం అసాధ్యంగా మారకూడదని. సంబంధమా? ఏంటి నీకు మాకు మధ్య ఉన్న సంబంధం?
కృతజ్ఞత లేని మనుషులు మీరు. మన గతం ఓ చేదు జ్ఞాపకం. ఆ గతంలో జరిగిన తప్పులు గుర్తు చేసుకోవాలని రాలేదు అరుంధతి. ప్రస్తుతం నా కూతురు చిన్నతనంతో చేసిన తప్పుకి క్షమాపణ చెప్పించాలనొచ్చాను. మీ కుటుంబమే తప్పులు చేసే కుటుంబం. కొత్తగా నీ కూతురు తప్పు చేసేదేముంది? దయచేసి అలాంటి మాటలు మాట్లాడకు. నా మనసులో మీ వ్యాపారం చెడిపోవాలనే ఉద్దేశమే లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు. మేం మీ నాన్నగారి దగ్గర చీరలు స్టాక్ పంపించే రోజుల్లో కూడా మేము ఎప్పుడు ఎవరి గురించి చెడుగా అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు నా కూతురు మీ బిజినెస్ చెడిపోయేలా ఓ పని చేసింది. అరుంధతి, చూసావా వీళ్ళ తెలివి? కూతురుతో తప్పు చేయించేసి ఇప్పుడు తనే తీసుకొచ్చి సారీ చెప్పించేస్తే దాని గురించి మనం మర్చిపోతాం అనుకుంటుంది దేవుడి గారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నా కూతురితో మీకు క్షమాపణ చెప్పించాలని తీసుకొచ్చాను. చెప్పించకపోతే నేను ప్రశాంతంగా నిద్రపోలేను. ఇది మీ ముందు నటించటానికి కాదు. హాసిని, చెప్పు. చెప్పు హాసిని. చెప్తావా లేదా? ఏంటమ్మా ఇది? నేనేమీ తప్పు చేయలేదు. నిజంగా ఆ బట్టల క్వాలిటీ నాకు నచ్చలేదు, అందుకే రీల్ చేశాను. నచ్చకపోతే నీ అభిప్రాయాన్ని నీలోనే దాచుకోవాలి. నలుగురిలోకి ఎలా తీసుకొస్తావు? ఏ మనం అమ్మే చీరలు అందరికీ నచ్చేస్తున్నాయా? నచ్చనివి వదిలేసి నచ్చినవే కొనుక్కోవట్లేదా? బిజినెస్ అన్నాక నిజాయితీ ఉండాలి. వ్యాపారస్తుల మధ్యన కనపడని సహకారం ఉండాలి. ఆ సహకారానికి కావాల్సింది రెండు అక్షరాలు: మనం. ఆ మనం అనే భావన లేకపోతే మనిషికి మనుగడే ఉండదు. అందరూ ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉంటారు. అలాంటి గొడవలు మనకొద్దు. నాకసలే వద్దు. చెప్పు హాసిని. అమ్మ మీద ప్రేమ ఉంటే క్షమాపణ అడుగు. చాలు కృష్ణ తులసి, నీ డ్రామాలు చాలు. నీ కూతురు ఇంత డ్యామేజ్ చేశాక నువ్వొచ్చి నీ కూతురుతో సారీ చెప్పించేస్తే నా నష్టం పూడుకుపోతుందనుకుంటున్నావా? నాకు మీ సారీలేమక్కర్లేదు. నా జీవితంలో కష్టాలు, బిజినెస్లో నష్టాలు అలవాటైన విషయాలే. వాటి నుంచి బయట ఎలా పడాలో నాకు బాగా తెలుసు. నువ్వెక్కడి నుంచి వెళ్ళొచ్చు. అరుంధతికి క్షమాపణ చెప్పకపోతే నేను శిక్ష వేసుకుంటాను హాసిని. అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వెందుకు వాళ్ళ కోసం శిక్ష వేసుకోవాలి? ఇది నేను చేసిన పని. నేను కరెక్టే అనుకొని చేసిన పని. నువ్వు వీళ్ళ ముందు తలదించుకొని నిలబడ్డావు, నేను తట్టుకోలేను. నువ్వు తప్పని చెప్పావు కదా, అందుకే సారీ చెప్తాను. అరుంధతి గారు, మీకు మీ ఫ్యామిలీ అందరికీ నేను చేసిన పనికి సారీ చెప్తున్నా. నన్ను క్షమించండి. నీ అకౌంట్ నుంచి ఆ వీడియో కూడా తీసేయి.
నా అకౌంట్ ఇది. ఆ వీడియోని పర్మనెంట్ గా డిలీట్ చేశాను. చిన్నపిల్ల తెలిసి తెలియక చేసిన తప్పు మనసులో పెట్టుకోకండి, మన్నించి మర్చిపోండి. మోసం నీ ఇంటి నైజంగా మారిపోయింది. అబద్ధం నీ ఒంటి రక్తంలో కలిసిపోయింది. ఎలాగో ఇది నీ కూతురు పని అని మాకు తెలిసిపోయింది కాబట్టి నీ కూతుర్ని తీసుకొచ్చి క్షమాపణ చెప్పించావు. లేదంటే సైలెంట్గా సంతోషపడుతూ ఉండేదానివి. నా బిజినెస్ లైఫ్లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని ఫేస్ చేసుంటాను. నాతో ఇంకేం మాట్లాడుకు, వెళ్ళు. నేను వెళ్ళిపోయి ఉంటే ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ని మిస్ అయిపోయి ఉండేవాణ్ణి. గొప్పగా పెంచావమ్మా, ఇప్పుడు కాదని ఎవరన్నారు? మీ నాన్న మీ నాన్నే అన్నారు. ఏంటి అమ్మతో నాన్న మాట్లాడారా? అసలు ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు? ఆగు వారాహి, అక్కడే ఆగు. ఎవ్వరూ వెళ్ళకండి. వచ్చేదారిలో మీ నాన్న కనిపించి ఏదో అనుంటాడు. ఆ మూర్ఖుడికి కృష్ణమ్మ గొప్పతనం తెలియదు కదా. ఇప్పుడు కృష్ణమ్మని ఎవ్వరూ కదపద్దు. కాసేపు గుండెల్లో భారం దిగేలా బాధపడనివ్వండి. కన్నీళ్ల రూపంలో ఆ బాధ బయటకొస్తే కాస్త తేరుకుంటుంది. జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది, మమతకే తగనని తొలిసారి తెలిసింది. అబ్బబ్బా, ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకో తల్లి, ఊరుకోమ్మా, ఎడవకూడదు. అబ్బబ్బబ్బా, పడుకో పడుకో పడుకో. అది పడుకుందా పిన్ని? పడుకుంది. ఆ చిన్నది నాకు దూరంగా ఉన్నా పడుకుంటుంది. కానీ ఇదిగో ఈ పెద్ద పిల్లే నన్ను అతుక్కునే ఉంటుంది. ఏమిటో ఒకే కాన్పులో రెండు మనస్తత్వాలున్న పిల్లలు పుట్టారు. నువ్వింత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు కృష్ణమ్మ? నాకైతే ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో గుండెలు అదిరిపోతున్నాయి. దేనికి పిన్ని భయం? నీ మొగుడు వారాహి విషయంలో ఎంత గొడవ చేశాడో గుర్తులేదా? ఈ పిల్ల నాకొద్దు, తీసుకెళ్లి గుళ్ళో వదిలేసిరా. ఆ తర్వాత
ఈ కళ్యాణి పుట్టాక ఎంత గొడవ చేశాడు. నాకు ఆడపిల్ల వద్దు అంటే నువ్వు ఆడపిల్లనే కన్నావు. ఇప్పుడు ఒకళ్ళకిద్దరు అయ్యారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆడపిల్లల్నే కన్నావు, అది కవలల్ని. ఒక్క ఆడపిల్లనే వద్దన్న వాడికి 4 ఆడపిల్లల్ని నెత్తిన పెడితే పిన్ని, ఆడపిల్లలు నెత్తిన బరువు కారు. ఇంటి లక్ష్మీదేవులు. సవతి తల్లి నేను. సొంత తల్లిలా చూసుకున్న నీకు ఆడపిల్లలు అదృష్టలక్ష్మిలాగానే కనపడతారమ్మా. కానీ శేఖర్ ఆడపిల్లల మొహం చూస్తేనే అగ్గి మీద గుగ్గిలివైపోతున్నాడే. డాక్టరమ్మ ఆడపిల్లలు అని చెప్పగానే వెంటనే వెళ్ళిపోయాడు. కనీసం నీ మొహం కూడా చూడాలనుకోలేదు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అసలేం చేస్తాడో ఏంటో అని భయంగా ఉందమ్మా. ఇదిగో ఈ వారాహి నీ బతుకులోకొచ్చాక ఇంకా నీకు మగపిల్లలు ఎలా పుడతారే? ఇది మహా దరిద్రగొట్టుది. పిన్ని, నువ్వు వారాహిని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. నువ్వు దాన్ని ఒంటి కన్నుతో చూడొద్దు. ఒరే శేఖరు, ఏమిట్రా ఇది? ఏ ఇలా వస్తే ఏమంటారో తెలీదా నీకు? ఇది అన్యాయంరా. నీకో పెళ్ళా ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిట్రా? ఇంతమంది ఆడపిల్లల్ని కనేసింది. అందుకే ఆ దరిద్రాన్ని వదిలేసి పెళ్లి చేసుకున్నాను. అదేంటయ్యా, ఆడపిల్లలు పుట్టడం మగపిల్లలు పుట్టడం మన చేతుల్లో ఉంటుందా? అయినా మన పరిస్థితే అంతంత మాత్రంగా అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకొక కుంపటి తెచ్చి పెడితే ఇంకో కుంపటేంటి? ఇప్పుడు ఈ దరిద్రాన్ని నానెత్తినెందుకు మోస్తాను? ఈ 4 ఆడపిల్లలతో కలిసి దాన్ని చావును అదే చావు మనం. నేను నా పెళ్ళాంతో కలిసి వేరే కాపురం పెట్టి కొడుకును కూడా కంటాను. అంటే ఇన్నాళ్ళు కాపురం చేసి ఇప్పుడు కృష్ణమ్మను వదిలేస్తావా? ఇది నీ పెళ్ళాం కాదా? పెళ్ళాం అంటే మొగుడి కోరిక తీర్చాలి. మగపిల్లాడు కావాలనే నా కోరిక తీర్చలేంది అసలు పెళ్ళామే కాదు. ఏయ్, నాతో సంసారం చేయకుండానే పిల్లల్ని కన్నావా? కన్నాన్లే, ఆడపిల్లల్ని. ఆడపిల్లలైతే ఏంటి, మగపిల్లలైతే ఏంటి? నీ పిల్లలే కదా. కాదు, వాళ్ళు నా పిల్లలు కాదు. మగాడైతేనే నాకు పుట్టినవాడు. ఆడపిల్లలు నాకు పుట్టినోళ్ళంటే నేను ఒప్పుకోను. ఏంటి, ఒప్పుకోవా? అంటే పెళ్ళి నీకు పుట్టలేదా? లేదు. మరెవరికి పుట్టారు? ఏమో, ఎవడికి తెలుసు? కృష్ణమ్మ, పర్వాలేదండి, నాకు 10 కోట్లు నష్టం వచ్చినా పర్వాలేదు. నేను మాత్రం డిస్కౌంట్కే అమ్ముతాను. మీరు అంతకంటే క్వాలిటీ శారీస్ పంపించండి. ఎస్, నా అమ్మకాలు పెరగాలి.
ఏమ్మా అరుంధతి, ఫీల్ అవుతున్నావా? నా మూడ్ బాలేదు బాబాయ్. నష్టం వచ్చినా పర్వాలేదు అంటున్నావంటే ఆ నష్టం పేరు కృష్ణమ్మే కదా? రాజస్థాన్లో బిజినెస్లు పక్కన పెట్టాను. ఇంత పెట్టుబడితో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకు? ఆ కృష్ణమ్మని గెలుద్దామని, ఈ ఏలూరుని ఏలుదామని. కానీ చిన్న నిప్పు రవ్వ పెద్ద అడవిని కాల్చేసినట్టు ఒక్క రీల్, ఒక్క నెగిటివ్ కామెంట్ నా బిజినెస్ ని దెబ్బతీసేసింది. అంటే కృష్ణమ్మ ఆఖరి కూతురు మాటకున్న విలువ కూడా ఇక్కడ జనం మనకివ్వట్లేదు. అదే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అమ్మా, ఇలాంటి చెత్త రీల్స్, చెత్త కామెంట్స్ చాలా మంది ఫేమస్ పర్సన్స్ ని దెబ్బతీశాయి. చాలా పెద్ద బిజినెసెస్ ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసాయి. కానీ ఆఫ్టర్ ఆల్ ఆ హాసిని చేసిన రీల్ వల్ల మన బిజినెస్ ఏమీ కాదమ్మా. ఒక్కరోజు దెబ్బతింటే వెంటనే రీజ్ అవ్వగలిగే కెపాసిటీ మనకుందమ్మా. మనం జనానికిచ్చే క్వాలిటీ క్లోతింగే మనల్ని మార్కెట్లో నిలబెడుతుంది. ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అమ్మా. లేదు విక్కీ, నేను దోషిగా నిలబెట్టిన ఆ కృష్ణమ్మ గెలిచింది. నా నిజాయితీ ఓడిపోయింది. నా కొడుకుని నేరస్తుండి చేసి నన్ను ఈ ఊరు రప్పించిన కృష్ణమ్మ కుటుంబాన్ని ఏవీ చేయలేక మొదటి అడుగులోనే పట్టు తప్పి పడిపోయాననే ఫీలింగ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇదే రాజస్థాన్లో అయితే నేనిలా ఊరుకునేదన్నా బాబాయ్? రాజస్థాన్లో నీకు తిరుగులేదు కదమ్మా. అసలు అక్కడ నీకు ఎదురొచ్చే వాళ్ళు ఎవరున్నారు? అంత ధైర్యం ఎవరికుంది? అందరికీ నువ్వంటే భయం తప్ప. అక్కడ ఆ భయమే మాట్లాడేది, కానీ ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. అవును బాబాయ్, ఇక్కడ భయమే మిస్ అయింది. అమ్మా, ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా. ఇక్కడ కూడా ఆ భయమే మాట్లాడేలా చేస్తాను. విక్కీ, నో. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వింత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఒక్క ఛాన్స్ అమ్మా. వాళ్ళందరినీ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను. అందరిలో తలెత్తుకోలేక సిగ్గుతో చచ్చి ఇంట్లోనే కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. విక్కీ, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది నాకు సంబంధించిన పగ. దీంట్లో వేలు పెట్టి నువ్వు డిస్టర్బ్ అవ్వడం, దానివల్ల నీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వడం నేను భరించలేను. అది అవమానమైనా, కష్టమైనా, బాధైనా నాతోనే ఆగాలి, నీ వరకు రాకూడదు. దీంతో నీకు సంబంధం లేదు. అరుంధతి, సంబంధం లేదు అని నువ్వంటే చాలా బంధాలు సంబంధం లేనివే అయిపోతాయమ్మా. వాడు నీ కొడుకే అయినప్పుడు నీకు సంబంధం లేనివాడు ఎలా అవుతాడు? వాడు బిజినెస్లో అయినా బిహేవియర్లో అయినా నీకు వారసుడేనమ్మా. నీ ఆస్తులనే కాదు, నీ పగని కూడా పంచుకోవలసిన వాడు వీడే. అవును అరుంధతి, మన విక్కీ చాలా తెలివైనవాడు. వాడు ఏ పనైనా చాలా క్లారిటీగా చేస్తాడు. నువ్వు వాడికి ఒక అవకాశం ఇవ్వు. పిన్ని, నువ్వు కూడా వంత పాడుతున్నావా? అమ్మా, వాళ్ళు అంతమంది కలిసి నీ మీద ఫైటింగ్ వస్తున్నారు. వాళ్ళ మీదకి నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు. అందుకే
వాళ్ళు ఏదోలా దెబ్బ కొట్టగలరు. ఇప్పుడు విక్కీకి గానీ అవకాశం ఇస్తే వాళ్ళ కాన్సంట్రేషన్ దెబ్బతీసి ఖచ్చితంగా తను అనుకున్నది చేస్తాడు. అమ్మా, వాళ్ళందరూ కలిసి ఫైట్ చేయడమే వాళ్ళ బలం అమ్మా. జాడుకట్ట, అదే చీపురు కట్ట పుల్లలుగా ఉంటే చిన్న పిల్లాడు కూడా విరిచేస్తాడు. అదే కట్టగా ఉంటే కండలున్నాడు కూడా ఏమీ చేయలేడు. నువ్వే కదమ్మా ఈ తెలుగు కథ చెప్పావు, గుర్తుందా? ఇప్పుడు కట్టగా ఉన్న వాళ్ళ కుటుంబాన్ని పుల్లలుగా విడదీసి ఒక్కొక్క పులని విరిచేయాలి. విరిచేస్తాను. నువ్వు కొట్టే దెబ్బ నువ్వు కొట్టమ్మా, నేను కొట్టే దెబ్బ నేను కొడతాను. దాంతో వాళ్ళకి రీసౌండ్ వస్తుంది. ఓకే. థ్యాంక్స్ అమ్మా. సునైనా, నీ భయమే నా బలమవుతుంది, మాకు గెలుపునిస్తుంది, మా అమ్మ మొహంలో వెలుగు తెస్తుంది. అమ్మ మొహంలో నవ్వు చూడాలనుకున్నాను, అది మాయం చేశారు వీళ్ళు. ఇప్పుడు నీ భయమే నీ కుటుంబాన్ని దెబ్బతీసే ఆయుధం అవుతుంది. నా టార్గెట్ నువ్వే. సునైనా, ఎందుకు? నీకెందుకు అలా అనిపించింది? అదంతే, వాడి నెక్స్ట్ టార్గెట్ సునైనే అని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది.